హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భావన. ఏంటిది గెటప్ సెటప్ అనుకుంటున్నారా? ఎస్, ఇప్పుడు మనకు అందరికీ తెలిసింది రంజాన్ మంత్. రంజాన్ అంటారు, రంజాన్ అంటారా? కొంతమంది రంజాన్ అంటారు, కొంతమంది రంజాన్ అంటారు. ఏది కరెక్టో మీకు తెలుసుంటే కమెంట్లో చెప్పండి. సో ఇప్పుడైతే రంజాన్ మంత్ జరుగుతోంది అండ్ మనకి అందరికీ తెలిసి రంజాన్ అంటే స్పెషల్ ఏంటంటే నాన్ వెజ్ బిర్యానీ అవి తెలుసు. ఇంకొకటి స్పెషల్ ఐటమ్ కూడా ఉంది. అది ఏంటో చెప్పే ముందు మీకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు, అడ్వాన్స్ విషెస్. అండ్ ఇప్పుడైతే ఆ స్పెషల్ రెసిపీ ఏంటి అంటే, స్పెషల్ అని ఏం లేదు, యాక్చువల్గా అయితే అన్ని హైదరాబాద్లో ఎక్కువ ఫేమస్ అది ఏంటంటే హలీం, మటన్ హలీం. సో నేను ఇవాళ మటన్ హలీం చేశాను. యాక్చువల్గా నేను తిరుపతిలో ట్రై చేశాను, నాకు ఎక్కడ అంత టేస్ట్ అనిపించలేదు. అండ్ చెన్నైలో ఒకసారి ట్రై చేశాను ప్యారడైజ్లో, అది చాలా చాలా టేస్ట్ ఉండింది. సో ఇంకా ఈ హలీం కావాలి అంటే రంజాన్ మంత్స్లోనే ఎక్కువ ఫేమస్ కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా కావాలి అనుకుంటే అంత ఇదిగా దొరకదు. సో ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది మీకు ఇవాళ ఫుడ్ రెసిపీలో చూపిస్తున్నాను. ఎలా చేసుకోవాలి, ఏంటి ఐటమ్స్ ఏం కావాలి అన్నీ మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. సో ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కందిపప్పు, పచ్చనిగిపప్పు, ఉద్దిపప్పు అండ్ పెసరపప్పు, ఈ పప్పులన్నీ నేను ఒక్కొక్కటి 2 టేబుల్ స్పూన్స్ అన్నట్లే తీసుకున్నాను. అండ్ నేను తీసుకున్న మటన్ 100 గ్రామ్సే తీసుకున్నాను కాబట్టి ఆ 2 టేబుల్ స్పూన్స్ చాలన్నమాట. సో ఇవన్నీ ప్యాన్లో వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఈ పప్పులన్నీ కొంచెంసేపు పక్కన పెట్టుకోండి. అండ్ నేను తీసుకునేది 100 గ్రామ్స్ ఆఫ్ మటన్, ఇది బాగా వాష్ చేసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడైతే 100 గ్రామ్స్ మటన్కి నేను 50 గ్రామ్స్ ఆఫ్ రవ్వ తీసుకున్నాను. గోధుమ రవ్వ అయినా పర్వాలేదు, నార్మల్ రవ్వ అయినా పర్వాలేదు. తీసుకొని దాన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకొని 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. అండ్ ఈ వాటర్ అనేది ఎక్కువ అవ్వినా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి. అండ్ ఈ పప్పులు, వేయించిన పప్పులన్నీ యాడ్ చేసుకోండి. ఇది బాగా మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్లో పెట్టుకునేయండి, బాగా కుక్ అవ్వాలి. అండ్ ఈ సేమ్ టైం ఒక కుక్కర్ తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటా కదా, ఆ ఆయిలే ఉండింది, ఆ ఆయిల్ యాడ్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత యాడ్ చేసుకొని అండ్ ఒక ఆనియన్, స్మాల్ ఆనియన్ ఒకటి చాప్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇది ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, మరి గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు. అండ్ అది కుక్ అయ్యే లోపల ఇటు సైడ్ ఈ రవ్వ పప్పులు మిక్సర్ కూడా నేను స్లోగా కుక్ చేసుకుంటా ఉన్నాను, కలబెడతా ఉండండి, అడుగంటకుండా చూసుకోండి. అండ్ ఇప్పుడైతే ఒక హాఫ్ టమోటా వేసుకున్నాను. 1 ఆనియన్కి హాఫ్ టమోటా ఈజ్ ఎనఫ్. సో హాఫ్ టమోటా యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ మటన్ బాగా వాష్ చేసింది యాడ్ చేసుకునేసాను. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా మిక్స్ అయ్యి, అండ్ నెక్స్ట్ వచ్చి కొంచెం మిరియాలు, అది మీ కారంకి తగ్గినట్టు వేసుకోండి. ఈ మసాలాస్ అన్నీ, పసుపు, కారం 1 టేబుల్ స్పూన్, మేము ఎక్కువ తింటాను సో కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. అండ్ గరం మసాలా 1.5 టేబుల్ స్పూన్, నేను ఎక్కువగా కారం తింటాం కాబట్టి అంత వేసుకున్నా, మీరు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా చాలు గరం మసాలా. అండ్ నెక్స్ట్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్, పెరుగు, పులిసిన పెరుగు వేసుకోకండి, గడ్డ పెరుగు, ఫ్రెష్గా ఉండే పెరుగు యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా మంచిగా మిక్స్ చేసుకోండి. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు, మటన్లో వాటర్ యాడ్ చేయకండి. అండ్ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఉంటే యాడ్ చేసుకోండి. ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టుకోండి. ఒకసారి ఇట్లా మంచిగా కలుపుకునేసి కుక్కర్ అయితే కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇఫ్ మటన్ కొంచెం ముదురుగా ఉంది, కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే 5 విజిల్స్ అనమాట, చాలు, ఉడికిపోతుంది. అండ్ ఇదైతే ఇలా బాగా కుక్ అయిపోయింది. రవ్వ పప్పులు కూడా బాగా ఉడికిపోయినాయి చూడండి. అండ్ ఇది కొంచెంసేపు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కూల్ చేసుకోవాలి రూమ్ టెంపరేచర్కి, ఎందుకంటే ఇది మనము మిక్సీ చేస్తామన్నమాట, పేస్ట్ చేసుకుంటాము కాబట్టి కొంచెం కూల్ అవ్వాలి. ఈ లోపల ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఫ్రై చేసుకోండి. క్యాష్యూ నట్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి.
ఇలా బాగా గోల్డెన్ ఫ్రై చేసుకున్న క్యాషూ నట్స్ని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకునేసేయండి. అండ్ ఈ లోపల ఏమంటే ఈ రవ్వ మిక్సర్ అనేది బాగా చల్లారిపోయింది. సో దీన్ని మనము మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్, బాగా నున్నగా పేస్ట్ చేసుకోవాలి. చాలా నున్నగా పేస్ట్ అయిపోవాలి, మంచిగా పేస్ట్ చేసుకోండి. యాక్చువల్గా అయితే ఇవి హోటల్స్లో అలాంటప్పుడు వాళ్ళు కొంచెం పెద్ద పెద్ద పప్పు గుత్తులు లాంటి వాటిలతో చేస్తారు. మనము మిక్సీ ఉంది కాబట్టి మిక్సీతో చేసినాం, అంత టైం ఓపిక లేక. సో ఇప్పుడు ఏమంటే మటన్, కుక్ చేసిన మటన్ కూల్ అయిన తర్వాత దాన్ని సేమ్ మిక్సీలో యాడ్ చేసుకొని ఇది కూడా పేస్ట్ చేసుకోండి. ఇది మరీ ఫైన్ పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం కచ్చా పచ్చాగా మటన్ మనకి తినేటప్పుడు క్రంచీగా తగిలేలాగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మటన్ అంతా సేమ్ ఈ రవ్వ పేస్ట్ ఉంది కదా దాంట్లో యాడ్ చేసి మొత్తం రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి అన్నమాట, ఎక్కడ కొంచెం కొంచెం కలవకుండా అట్లా ఉండకూడదు. ఈ రెండు పేస్ట్లు అనేవి మంచిగా మిక్స్ అయిపోవాలి. అన్నీ బాగా పప్పు గుత్తి అట్లాంటి వాటితో కలుపుతా చేస్తారు, ఇంకా మనకు మిక్సీలో ఈజీగా అయిపోతుంది కాబట్టి సో మిక్సీలో పేస్ట్ చేసుకునేసినాము. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఏమంటే గీ ఒక 3 టేబుల్ స్పూన్ గీ ఎక్కువగానే పడుతుంది, మంచిగా గీ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. గీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏమంటే కొంచెం దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్న దాంట్లో హాఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ దీంట్లో యాడ్ చేసుకునేయండి. యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇది కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఈ గీ అనేది పైన ఇలా లేయర్స్గా రావాలన్నమాట ఉడికినప్పుడు. ఆ గీ అలా వస్తే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. అంతే, హలీం రెడీ. ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, క్యాషూ నట్స్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకునేయండి. అంతే, మన మటన్ హలీం రెడీ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనకి హోటల్ స్టైల్లో మనం ఫీల్ అవ్వాలి అనుకుంటే ఇట్లా సపరేట్ బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకోండి. ఇలా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొన్ని క్యాషూ నట్స్ అండ్ కొరియాండర్ అండ్ కొంచెం పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా గార్నిష్ చేసుకోండి. ఇక్కడ కూడా లెమన్ యాడ్ చేసుకోండి. ఇఫ్ మీకు స్పైసీ తక్కువగా ఉంది అనుకుంటే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, లెమన్ యాడ్ చేసుకోండి. లెమన్ కూడా మంచి టేస్ట్ ఇస్తుంది, లెమన్ యాడ్ చేసుకోండి. అండ్ ఆనియన్స్ కావాలి అనుకున్న వాళ్ళు పచ్చి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. నాకు అస్సలు ఇష్టం ఉండదు, సో నేను యాడ్ చేసుకోలేదు. అండ్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అంతే, సూపర్ రెస్టారెంట్ స్టైల్లో మటన్ హలీం రెడీ. చాలా ఈజీ, మీరు ట్రై చేయండి, ట్రై చేసి కమెంట్లో చెప్పండి. సో ఇప్పుడైతే మన హలీం రెడీ అయిపోయింది, మటన్ హలీం. చాలా చాలా టేస్టీగా మనం ఇంట్లోనే ఇంత ఈజీగా ఇంట్లో ఉండే ఐటమ్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అని. చాలా చాలా ఎమ్మీగా వచ్చింది. సో ఇది ఇప్పుడు మా హస్బెండ్కి అయితే ఇస్తాను, ఎట్లా ఉంది అనేది మళ్ళీ అడిగి చెప్తాను. మటన్ హలీం రంజాన్ స్పెషల్. చాలా బాగుంది, బాగా గార్నిష్ చేసాము. ఎస్, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇవేమి ఆర్టిఫిషియల్గా చెప్పిన డైలాగ్స్ కాదు, వీడియోకి షై ఫీల్ అవుతున్నారు అందుకని అట్లా చెప్పారు. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి, ఎంజాయ్. బాయ్. నేను చేసిన వీడియో ఈ హలీం రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and don't forget to press the bell icon for the further notifications. Thanks for watching. Bye bye. మళ్ళీ చెప్తున్నాను, అందరికీ హ్యాపీ రంజాన్.